guys, good morning. లేసరికి ఇంట్లో ఎవరు లేరు. సో ఐ వాంటెడ్ టు రికార్డ్ ఏ వీడియో బికాస్ నేను ఒక్కదాన్నే మాట్లాడుకుంటే పిచ్చిదని అనుకుంటారు కదా. వీడియోలో అయినా ఏదైనా మాట్లాడదాం, ఎందుకంటే నేను డైరెక్ట్గా మాట్లాడిన వీడియోస్ ఏది లేదు, అన్నీ వాయిస్ ఓవర్సే. సో ఒక కొత్త ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఎవరు లేనప్పుడు కొంచెం ధైర్యం వస్తుంది మాట్లాడడానికి. అండ్ ఇది అప్డేట్ చేస్తా, ఇంకా క్యూర్ కాలేదు. ఇల్లు అయితే చాలా మెస్ ఉంది. ఈరోజు మొత్తం అది చదువుదాం అనేసి ఫిక్స్ అయినా. టైం పాస్ డే అయిపోతుంది. ఇట్లా డైలీ కొంతసేపు సన్లైట్కి కూర్చుంటే మంచిగా అన్నీ యాక్టివేట్ అయినట్టు అనిపిస్తాయి. ఆ వేడి తలిగి యాక్టివేట్ అవుతుందేమో. హాస్టల్లో ఎట్లయినా సన్లైట్ ఉండదు, ఆ అగ్గిపెట్ట దాంట్లోనే ఉండాలి మనం. ఇంటికి వచ్చినప్పుడు కొంచెం ఇట్లా కూర్చుంటాం, ఒక 10 minutes అంత ఎక్కువసేపు కూర్చోను. కాలింది. ఊరికే వచ్చి ఇక్కడ ఎందుకు కూర్చుంటున్నా అంటే, ఫస్ట్ కొంచెం లైట్కి మొక్కం మంచిగా కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఎవరు లేరు కదా, అసలు కూర్చోబుద్ధి అవుతలేదు. బయట అయితే కొంచెం సౌండ్స్ వినిపిస్తాయి. ఇప్పటిదాకా వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసుకున్నా. టమాటో రైస్ స్టార్ట్ చూడండి. ఎప్పుడో 9 o'clock అనుకున్నా ఇల్లు చదువుదామని. కాదు, నేను లేచింది 9కి, ఇలా 9:30 9:45 అనుకున్నా రికార్డ్ చేసిన. కానీ ఇప్పుడు 11:30 అవుతుంది, ఇంతవరకు స్టార్ట్ కాదు. అసలు ఆ రూమ్లోకి కూడా పోలేదు. ఇల్లు కాదు, ఓన్లీ రూమే చదువుదాం అనుకున్నా. అయినా కూడా ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. దానికి ఒక మూడ్ రావాలి, చేయాలి అని మనకు అనిపించాలి. అది ఎప్పుడు అనిపిస్తుందో నేను అప్పుడే చేస్తాను. ఇప్పుడైతే కొంచెం ఫ్రెష్ అయిపోయి ట్రై చేద్దాం చేయనీకి. వెజిటేబుల్స్ అన్నీ సపరేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన. నాకు చూడండి ఏం దొరికినాయో. డోర్స్ క్లోజ్ చేయను, ఎందుకో ఏమో ఇంకా చేయను. మంచిగా సన్లైట్ రావాలి. కానీ ఎందుకో ఊరికే ఇక్కడికి డోర్ మెయిన్ గేట్ క్లోజ్ చేసి ఉంటుంది, కానీ కుక్కలు వచ్చినాయేమో. ఏమీ సౌండ్ రాదు, కానీ పాము వచ్చిందేమో. పాము వచ్చి ఆ దర్వాజా అంటే డోర్ దగ్గర ఉండి నన్నే చూస్తుందేమో. ఇట్లాంటి థాట్స్ అన్నీ వస్తాయి. మీకు కూడా ఎవరికైనా అనిపిస్తే కామెంట్ చేయండి. ఎందుకు వస్తాయో తెలియదు, కానీ నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్నంతసేపు కూడా ఒక 10 times ఇట్లా చూస్తూనే ఉన్నా. ఓకే, ఇప్పుడైతే గుత్తొంకాయ చేద్దాం. ఫ్రెష్ అవుతా అని చెప్పిన అయిదాం. ఇంకొక వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నా ఈరోజు. దాంట్లో కొంచెం ఫ్రెష్గా అనిపిద్దామని అప్పుడే చేద్దాం అనుకుంటున్నా. అండ్ గుత్తొంకాయ చేయాలంటే ఒకసారి యూట్యూబ్లో వీడియో చూడాలి కదా, చూసి వీలైతే కర్రీ చేసేది నేను రికార్డ్ చేస్తాను. ఎందుకంటే నేనే రికార్డ్ చేసుకోవాలి, అంటే నేనే కెమెరా సెట్ చేసుకోవాలి, నేనే చేయాలి. నాకు అదంతా ఐఎమ్ నాట్ మల్టీ హ్యాండెడ్. కొంచెం బోరింగ్ ఉంది ఆ వీడియో, ఎందుకంటే నేను ఒక్కదాన్నే కదా. ఏమేమో అంటున్నా, నాతో ఎవరైనా ఉంటే మేబీ కొంచెం ఫన్ యాడ్ అవుతుంది కావచ్చు. చూద్దాం, ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ని బట్టి ఒక్కదాన్నే చేయాలా. గైస్, ఐ స్టార్టెడ్ మేకింగ్ గుత్తొంకాయ. ఇంట్లో ఇన్నే పల్లీలు ఉన్నాయి, అవన్నీ వేసేస్తున్నా. ఇవి వేసేస్తున్నా. నాకు చూపేం రావట్లే, నేను డైరెక్ట్ వేసేస్తున్నా. ఆ సౌండ్కి నేను మాట్లాడే సౌండ్ వినిపించదు. నేను ఏ రెసిపీ చేసినా ఐ రిఫర్ శ్రావణీస్ కిచెన్. ఆ మ్యామ్ చాలా మంచిగా చెప్తారు, పాయింట్ టు పాయింట్. మీకు కూడా కావాలంటే రిఫర్ కండి. చాలా ఇయర్స్ బ్యాక్ ఉంటాయి, కానీ టేస్ట్ కుదురుతుంది. గైస్, యాక్చువల్గా పవర్ పోయింది. నెక్స్ట్ ఏం స్టెప్ చేయాలో గుర్తులేదు నాకు. సో నేను బ్లైండ్గా ఫాలో అవుతున్నా. ఏవేవో వేయాలి ఇంకా, అవి ఏంటి అనేది మర్చిపోయినా. కానీ ధనియాలు ఇంకా నాకు ఉన్నాయో లేదో తెలియదు. ఒకసారి దొరకబట్టి ఉంటే వేస్తా, లేదంటే ఇంకా నాకు నచ్చినాయి అంటే లైక్ బై గాడ్స్ గ్రేస్ అప్పటి వరకు కరెంట్ వస్తే నాకు వైఫై వస్తుంది, లేదంటే ఇంకా నా ఓన్ రెసిపీ అప్పుడు మీరు ఫాలో అయితే అవ్వచ్చు. యాక్చువల్గా గైస్, నాకు ఇంత నాలెడ్జ్ ఉందని ఈరోజు అర్థమైంది. నా దగ్గర వైఫై లేదు, అంటే కరెంట్ లేదని నాకు గుర్తొచ్చినా అన్నీ వేసేసి మిక్సీ పడతా అనుకున్నా. అన్నీ వేసిన దీంట్లో, మీకు కనిపిస్తుందా చూపిస్తా. ఇట్లా అన్నీ వేసి డైరెక్ట్ మిక్సర్ దగ్గరికి వెళ్ళిపోతాను పడదామని. ఎక్కడ నుండి పడితే కరెంటే లేదు కదా అసలు, అందుకే కదా నాకు వైఫై లేదు. ఇంత మైండ్ లేకుండా ఎందుకున్నా నేను. షట్, అన్నీ వేసి డైరెక్ట్ మంచిగా పట్టుకొని పోతున్నా. అట్లుంటుంది అన్నమాట, ఇంత టాలెంటెడ్. ఇప్పుడు కరెంట్ వచ్చేదాకా నేను ఆగాల. మొన్న కూడా 1కి పోయి 3కేమో వచ్చింది.
మా అన్నయ్య 3కి లేస్తాడు లంచ్కి. ఏం చేసినా అంటే ఇప్పుడు నేను ఏం పెట్టాలి చూద్దాం. ఒక హాఫ్ అన్ అవర్ చేస్తే కరెంట్ రాకపోతే ఇంకా ఇవన్నీ వేసినా ఇవన్నీ వేస్ట్ అవుతాయి కదా. ఏం చేయాలి? నూరడానికి మాకు అది కూడా లేదు. అయ్యయ్యో, ఇట్లాంటివన్నీ నేను ఎందుకు చేస్తా? గాయస్, జస్ట్ నో కరెంట్ వచ్చింది. ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే మా అన్నయ్య లేస్తాడు. సో అది ఉన్నప్పుడే మనం ఫాస్ట్గా పట్టేద్దాం. చలో, ఈరోజు నాతో కరెంట్ ఒక రేంజ్లో ఆడుకుంటుంది. కరెక్ట్ మిక్సీ పట్టేంత టైం మాత్రమే ఉండి వెళ్ళిపోయింది. ఇప్పుడు వీటిని ఇట్లా కట్ చేసుకుంటున్నా. నా మిక్సీ పట్టడం అయితే అయిపోయింది. ఇట్లా 4 అట్లా మిగతా అన్ని కట్ చేస్తాం. వంకాయలన్నీ కట్ చేయడం అయిపోయింది. సో ఇప్పుడు ఇట్లా వంకాయ తీసుకొని, యాక్చువల్గా మోస్ట్లీ ముదిరిపోయిన వంకాయలు వచ్చినాయి, అవన్నీ తీసేసా. కానీ ఇట్లా స్టఫ్ దీంట్లో పెట్టుకోవాలి. పెట్టుకొని ఇట్లా కొంచెం ప్రెస్ చేస్తే సైడ్కి వచ్చినంత తీసేయాలి. కొంచెం నీట్గా వేసుకోండి, అలా పిచ్చి పిచ్చి చేయకండి. ఇట్లా పెట్టుకుంటున్నాను. ఇంకా బై గాడ్స్ గ్రేస్ నేను ముందే వంకాయలన్నీ కట్ చేసి పెట్టలేదు. అప్పుడు ఆ ఆత్రంలో కట్ చేసి పెడితే మొత్తం ఈ టైం వరకే అసలు చేదు ఎక్కేస్తుంటుంది. డన్. ఇట్లా అన్నీ చేసి చూపిస్తాను. ఈరోజు నేను స్టార్ట్ చేసిన టైం మంచిగా లేదో, ఎందుకు ఇన్ని ఆటంకాలు వంకాయకి వస్తున్నాయో తెలియదు, కానీ మిస్ అయిపోతుంది మొత్తం. ఆయిల్ పోస్తున్నా కొంచెం ఎక్కువనే. నెక్స్ట్ కొంచెం ఇది 2 నేను డైరెక్ట్ ఇట్లా కట్ చేసి అట్లా కింద ఈరోజు ఏదో మోడింది. ఇది ఇట్లున్నప్పుడే నెక్స్ట్ వంకాయలు వేసేద్దాం. దీంట్లో ఆ మిర్చి, కారం, ఆనియన్ ఘాటు తెలుస్తుంది. యాక్చువల్గా ఆనియన్ కట్ చేస్తున్నప్పుడు కారం ఉంటుంది, అది ఎక్కువైతేనేమో స్వీట్ అవుతుంది కర్రీలో. ఎందుకు నాకు కూడా తెలియదు, ఏదో షోలో చెప్తే విన్నా. సో నిజంగానే ఆనియన్ ఎక్కువైతే స్వీట్ అవుతుంది కర్రీ. ఇది మిక్స్ చేసి ఇంకా అదే ఉడికేస్తుంది. దీనికి చేయాల్సింది ఏం లేదు. గుత్తొంకాయ ఈజ్ వెరీ సింపుల్. నాకు ఏదో సౌండ్ అవుతుంది, కానీ పోయి చూస్తే ఏం లేదు. డోర్స్ పెట్టుకోవచ్చు కదా, పెట్టాను. అన్నీ భారీగా తెరిచి పెట్టి వచ్చి ఓవర్కి చూసుకుంటూ ఉండాలి. నాకు ఏదో సౌండ్ వస్తుంది గైస్, భయం అవుతుంది. వీడియో లెంత్ చాలా ఎక్కువైపోయి ఉంటుంది. సో ఐఎమ్ ఎండింగ్ దిస్ వ్లాగ్ హియర్. So that's it for today. Bye bye. See you in the next vlog. Ta-da!